క్షణక్షణం పోరాటం కణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 40 ఏళ్ల నాటి అందరి తెలుగుదేశం పార్టీ నేడు కొందరి పార్టీగా మిగిలిపోతుందా? క్రమేపీ ఓటు బ్యాంక్ క్యాడర్లను నియోజకవర్గంలో కోల్పోతున్న మదనపల్లె టీడీపీ ఉనికి వచ్చే ఎన్నికల తరువాత ప్రశ్నార్థకమేనా? భారీగా ఎమ్మెల్యే పదవులు, ప్రభుత్వ పార్టీ అధికార పదవులు అనుభవించిన పార్టీ సీనియర్లు ఇటీవల మూకుమ్మడిగా బీజేపీ వైపు మొగ్గడం దేనికి సంకేతం? నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ కు అడ్డుగా పెద్దిరెడ్డి. గత 2 ఏళ్లుగా హిందూపురంపై ప్రత్యేక ఫోకస్. టీడీపీ లీడర్స్ క్యాడర్ను వైకాపా వైపు మళ్లింపు. అభివృద్ధి చేయటం, అవినీతి లేకపోవడం టీడీపీకి ప్లస్. పార్టీ ఆవిర్భావం నుంచి ఓటమెరుగని నియోజకవర్గం. కన్నుల పండుగగా చౌడేశ్వరి అమ్మవారి ఉత్సవాలు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా భక్తులచే పూజలు. జ్యోతి ఉత్సవం, అగ్నిగుండ ప్రవేశం కమనీయం. నయనానంద పారవస్యంతో భక్తుల దర్శనం. ఇక డీటెయిల్స్ చూస్తే 40 ఏళ్లకు ముందు నాటి అందరి తెలుగుదేశం పార్టీ మదనపల్లిలో ఆ కొందరి పార్టీగానే మిగిలిపోతుందా? క్రమేపీ ఓట్ బ్యాంక్ క్యాడర్లను నియోజకవర్గంలో కోల్పోతున్న మదనపల్లి టీడీపీ ఉనికి వచ్చే ఎన్నికల తర్వాత ప్రశ్నార్థకమైన భారీగా ఎమ్మెల్యే పదవులు, ప్రభుత్వ పార్టీ అధికార పదవులు అనుభవించిన పార్టీ సీనియర్లు ఇటీవల మూకుమ్మడిగా బీజేపీ వైపు మొగ్గడం దేనికి సంకేతం? ఎన్నికలయ్యాక మదనపల్లిలో టీడీపీ స్థానాన్ని బీజేపీ, జనసేన నెట్టేస్తాయా? దిగ్భ్రాంతి కలిగించే వాస్తవాలు ఇవిగో. జనసైనిక్ న్యూస్ ఛానల్ వీక్షకుల కోసం ప్రత్యేకంగా. మదనపల్లె రాజకీయ పంచాంగం స్థానిక టీడీపీకి అనుకూలంగా ఉన్న ఆ పార్టీ సీనియర్ నేతల వ్యవహార శైలి ఆ పార్టీ పుట్టి ముంచనుందని హెచ్చరిస్తోంది. ముచ్చటగా మదనపల్లెలో 3 సార్లు ఓడిపోయిన టీడీపీకి ఈ ఎన్నికలు జీవన్ మరణాలు. నియోజకవర్గంలో ఒకవేళ జనసేన తన బలానికి తగ్గట్టు పుంజుకుని ఉంటే ఈ పాటికే టీడీపీ ఉనికి ప్రశ్నార్థకం అయి ఉండేది. వరుస ఓటములతో మదనపల్లె వ్యాప్తంగా టీడీపీ భారీ ఓట్ బ్యాంకును, క్యాడర్ను క్రమేపీ కోల్పోయింది. వరుసగా గత ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన ఓట్లే దీనికి తిరుగులేని సాక్ష్యం. పార్టీని తమదిగా భావించుకునే సీనియర్ మదనపల్లె టీడీపీ నేతలు ఎమ్మెల్యే టికెట్లు, పార్టీ కీలక పదవులు శాశ్వతంగా తమవి మాత్రమే అని భావించే మనస్తత్వంతో ఎదిగారు. దీంతో పాటు పార్టీ పెత్తనం, పార్టీ పదవులు, అధికారం తమ వారికే ఉండేట్టు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకున్నారు. తమ వారు కాకపోతే వారందరినీ స్థానిక పార్టీలో కీలుబొమ్మలుగా పడి ఉండే వాతావరణం కల్పించగలిగారు. టీడీపీలో ఈ మితిమీరిన అహంకారం, ఆధిపత్య ధోరణులు ప్రతిపక్షానికి వరమై టీడీపీకి శాపమైంది. తొలి ఎమ్మెల్యే రాటకొండ నారాయణరెడ్డి హయాంలో, ఆ తర్వాత రాటకొండ కృష్ణసాగర్ హయాంలో ఈ ధోరణులు కనబడిన అప్పటి ఎన్టీఆర్ హవాతో పాటు నియోజకవర్గం నైసర్గిక స్వరూపం మదనపల్లి టీడీపీలోని ఈ సంకుచిత ధోరణులు బయటకు రాలేదు. కానీ అప్పట్లోనే పార్టీ నేత దొమ్మలపాటి రమేష్ విమానం గుర్తు మీద ఇండిపెండెంట్గా పోటీ చేసి స్థానిక టీడీపీకి మేలుకొలుపు గీతం పాడారు. ఆయన అగ్రనేతల్లో కించెత్ మార్పు కనబడలేదు. వీరంతా తమవారు కానీ పార్టీ సొంత నేతలను ఎన్నికల రాజకీయాల్లో ఓడించారు. తమ వారైన నేతలు ఇతర పార్టీల తరపున ఎన్నికల బరిలో ఉంటే తమ పార్టీని కాదని మరి తమ వారిని ఆ ఎన్నికల్లో గెలిపించారు. టీడీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ మదన్ మోహన్ ఓడిపోగా కాంగ్రెస్ అభ్యర్థి రాటకొండ రాజశేఖర్ చౌదరి ఎన్నికల్లో విజయ దుందుబి మోగించడాన్ని ఇలాంటి ఘట్టాలకు నిదర్శనంగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటూ ఉంటారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ నరేష్ కుమార్ రెడ్డి తన సుదీర్ఘ టీడీపీ వ్యతిరేక రాజకీయ జీవితానికి స్వస్తి పలికి మదనపల్లె టీడీపీలో చేరే సాహసం చేశారు. కానీ ఆయన కూడా మదనపల్లె టీడీపీ అంతర్గత రాజకీయ పోరుతో హడలెత్తిపోయారు. టీడీపీ సీనియర్లు అనబడేవారు నరేష్ కుమార్ కు పార్టీ నుంచి పొమ్మనకుండా పొగబెట్టి తరిమేశారనే ప్రచారం ఉంది. తెలుగువారి ఆత్మ గౌరవం కోసం అన్న నటరత్న ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం ఇప్పుడు నియోజకవర్గంలో ఆ కొందరి పార్టీగానే మిగిలిపోయిందనే ప్రచారం జోరందుకుంటోంది. టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయాల్లోకి రాకముందు నుంచే తాము రాజకీయాల్లో ఉన్నామని, చంద్రబాబుకు రాజకీయాలు కొత్తేమో కానీ తమకు కాదని ప్రైవేట్ చర్చల్లో నియోజకవర్గం టీడీపీ సీనియర్లు బల్లలు గుద్దటం రాజకీయ అహంభావానికి పరాకాష్ఠగా పేర్కొనవచ్చు. నిజానికి 2009 ఎన్నికల తదనంతరం పరిణామాలు మదనపల్లె టీడీపీకి కోలుకోలేని చావు దెబ్బతీశాయి. పార్టీ అధిష్టానం పుణ్యంతో తెలుగుదేశంలో కోర్ ఓటు బ్యాంకు నియోజకవర్గంలో నిలబడి పార్టీ ఉనికిని కాపాడుతోంది. పార్టీ అంటే అందరిది, పార్టీ అందరికీ అనే ఇంగిత జ్ఞానం కోల్పోయి పార్టీ మాది మాదే అని సంకుచిత స్వార్థం పేరుకుపోవడంతో వారందరూ కొందరి వారుగానే మిగిలిపోతారేమో. మదనపల్లె పట్టణం సిల్క్ టౌన్ లో వెలిసిన చౌడేశ్వరి దేవి అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా భక్తుల చేత పూజలు అందుకుంటున్న చౌడేశ్వరి అమ్మవారిని దర్శించుకునేకి భక్తులు క్యూ కట్టారు.
మదనపల్లె సిల్క్ టౌన్ గా ప్రసిద్ధి చెందిన నీరుగట్టువారిపల్లిలో వెలసిన శ్రీ చౌడేశ్వరి దేవస్థానంలో ఉగాది ఉత్సవాలను తొగట వీర క్షత్రియుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వివిధ అలంకరణల్లో దేదీప్యమానంగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. 3 రాష్ట్రాల నుంచి విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తొగట వీర క్షత్రియ సంఘం అధ్యక్షుడు ఉప్పు రామచంద్ర ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. మంగళవారం జ్యోతి ఉత్సవం మరియు అగ్నిగుండం ప్రవేశం అత్యంత వేడుకగా నిర్వహించారు. ఆలయాన్ని పరిసర ప్రాంతాలను విద్యుత్ దీపాల అలంకరణతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో భక్తులు నయనానంద పారవస్యంతో ఆనందానుభూతులకు లోనవుతున్నారు. దర్శన ఏర్పాట్లు చక్కగా ఉన్నాయని భక్తులు సంతోషాన్ని వెళ్లిబుచ్చారు. ఈ కార్యక్రమంలో చిన్నబాబు, పెదబాబు, కౌన్సిలర్ రమణ, మోడెం సిద్దప్ప, నీలకంఠ, భువనేశ్వరి, సత్య, పురాణం చంద్రశేఖర్, కేవీ నాగరాజు, కమలామరి కృష్ణ, ప్రభాకర్, ఉప్పు చంద్రశేఖర్, లోకేష్ పెద్ద సంఖ్యలో అమ్మవారి భక్తులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది. సంపూర్ణ మద్య నిషేధమని, పేదల ప్రాణాలతో చెలగాటమాడే చీప్ లిక్కర్ ను ప్రభుత్వమే అమ్ముతోంది. చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేవు. ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. రైతుకు గిట్టుబాటు ధరలు లేవు. గంజాయిని ఇంటింటికి సప్లై చేసే వైకాపా నేతలు తయారయ్యారు. జాగ్రత్త అంటూ దేశం నాయకులు ప్రజలకు వివరించారు. జన సైనికుల ఆహ్వానం మేరకు విచ్చేసిన ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి షాజహాన్ బాషా నిమ్మనపల్లె మండల కేంద్రంలోని ముస్తూరు పంచాయతీ దిగువపల్లి గ్రామంలో తోట కళ్యాణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. దిగువపల్లె ప్రజలతో మమేకమైన షాజహాన్ అక్కడ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ ప్రజలకు బిచ్చం వేసినట్లు 10 రూపాయలు వేసి అదే ప్రజల నుంచి వివిధ ధరల పెంపు ద్వారా 100 రూపాయలు లాగేసుకుంటున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే మదనపల్లెను జిల్లాగా ప్రకటిస్తామని షాజహాన్ బాషా స్పష్టం చేశారు. అనంతరం దిగువపల్లి వాసులతో పాటు కలిసి భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్జే వెంకటేష్, రాటకొండ మధుబాబు, ప్రదీప్ సింగ్, మేసా రామకృష్ణ, పారిజాత మల్లికార్జున, వడ్డెర సంఘ అధ్యక్షులు సుధాకర, శ్రీపతి జయన్న, మండల ఉపాధ్యక్షులు ఈతకట్టు చంద్రశేఖర్, అఫ్రోజ్ ఖాన్, సర్పంచ్ పాపులమ్మ, భర్త మల్లప్ప, మాజీ సర్పంచ్ రమణ, టెలిఫోన్ బాలే రెడ్డప్పలతో పాటు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ యువ నాయకులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ 5 సంవత్సరాల అరాచక ప్రభుత్వం మదనపల్లి ఆంధ్ర రాష్ట్రానికి పీడించింది. చేసింది ఏమీ లేదు. ఎక్కడ ఇసుక దొరికితే అక్కడ ఇసుక తీసుకు వెళ్ళిపోయారు. ఎక్కడ ఎర్రచందనం ఉంటే అక్కడ ఎర్రచందనం వాళ్ళదని తీసుకుపోయి బయట దేశాలకు అమ్మేశారు. నిన్న మదనపల్లిలో నేను చిప్లి గ్రామంలో ఒక ప్రోగ్రాం ఉన్నది. అది చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రాం. అది దాదాపు ప్రోగ్రామ్ ఏమో 10 గంటలకు, దాదాపు 7 గంటల నుంచి 10 గంటలకు అయింది. 10 గంటల తర్వాత అక్కడే భోజనాలు పెట్టారు. అందరితో మాట్లాడుకొని గ్రామాల నుంచి బయట వచ్చే వరకు 12 అయింది. 12కు బయట వచ్చినాక వేరే వాళ్ళు ఫోన్ చేశారు, ఏదో పోలీస్ స్టేషన్లో గొడవ చేసుకుని ఒకసారి రానా అని. అక్కడ వెళ్తే ఆ పిల్లలంతా యువకులు, వాళ్లకు ఏం వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళు గంజాయి సేవించి ఒకరికొకరు కత్తులతో పొడుచుకున్నారు. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో గంజాయి రాష్ట్రం అంతా చుట్టూ తిరుగుతా ఉందంటే గంజాయి సాక్షిగా మీరు ముఖ్యమంత్రి పదవికి అర్హులు కాదు. ఎందుకంటే గంజాయి ఒక్క కేసు కూడా ఎక్కడైనా కానీ రాష్ట్రంలో కనపడితే తక్షణం ముఖ్యమంత్రి ఒక రివ్యూ పెట్టాలి. రివ్యూ పెట్టి పోలీస్ శాఖకు పిలిచాల. దానికి సంబంధించిన ఒక డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళకి పిలిచాల. పిలిచి ఏం జరుగుతున్నది రాష్ట్రంలో రివ్యూ పెట్టాల. రివ్యూ పెట్టకుండా, అడగకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా ముఖ్యమంత్రి గమ్మునున్నారంటే దాని అర్థం ఏమి? ఈ గంజా ఎవరు సప్లై చేస్తున్నారు రాష్ట్రంలో? హెరాయిన్ ఎవరు సప్లై చేస్తున్నారు? ఎక్కడ నుంచి వస్తున్నది అంత గంజాయి? మా పిల్లల భవిష్యత్తుకు మీరు ఒక్కసారిగా అంతం చేయాలని అనుకున్నారా? ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాచరణ. ఇటువంటి పార్టీకి దయచేసి ఎవరైనా కానీ మహిళా అక్క చెల్లెలు కానీ, గ్రామ పెద్దలు కానీ, గ్రామ బహిష్కరణ కాదు, వీధి బహిష్కరణ కాదు, ఊరు బహిష్కరణ కాదు, పంచాయత్ బహిష్కరణ కాదు, మండల బహిష్కరణ కాదు, కాన్స్టిట్యున్సీ బహిష్కరణ కాదు, జిల్లా కాదు, రాష్ట్రం మొత్తం రాష్ట్రం నుంచి బహిష్కరణ చేయాలి. మదనపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్లపై కేసు నమోదు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు గాను కేసు నమోదు చేశారు. ఇది కక్ష సాధింపేనన్న టీడీపీ నేతలు.
మదనపల్లి నియోజకవర్గ నిమ్మనపల్లి మండలంలోని మాచిరెడ్డిగారిపల్లి గ్రామంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఎన్నికల ప్రచారం నిర్వహించారని జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ బాషా మీద మరియు రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మీద నిమ్మనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం ముస్టూరు గ్రామ పంచాయతీలో ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు 41A నోటీసును ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులతో ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ మేము ఎక్కడ కరపత్రాలు వాడలేదని, లౌడ్ స్పీకర్లు పెట్టలేదని, కనీసం బ్యానర్లు కూడా కట్టలేదని, అలాంటప్పుడు మాపైన కేసు పెట్టడం విచారకరమని పోలీసులతో అన్నారు. క్రోధినామ సంవత్సరంలో ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుంది. ప్రజా కంటక పాలనను పారద్రోలి ప్రజా పాలన కోసం ఉమ్మడి పార్టీల అభ్యర్థులను ఆశీర్వదించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. పిఠాపురంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఉగాది వేడుకలు జరిగాయి. నూతన గృహప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ అక్కడే పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పురోహితులు ఆశీర్వాదం స్వీకరించారు. తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన పవన్ క్రోధినామ సంవత్సరంలో ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందన్నారు. ప్రజల కోరిక మేరకే పిఠాపురంలో పోటీకి దిగానన్న ఆయన కూటమి విజయయాత్ర పిఠాపురం నుంచే మొదలవుతుందని అన్నారు. హిందూపురంలో బాలకృష్ణ హ్యాట్రిక్ పై దృష్టి పెట్టారు. గత 2 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ముచ్చటగా 3సారి ఎన్నికలవ్వాలని ప్రయత్నిస్తున్నారు. అయితే వైసీపీ టార్గెట్ చేసిన నియోజకవర్గాల్లో హిందూపురం కూడా ఉంది. అక్కడ వైసీపీ గెలుపు బాధ్యతలను సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్ అప్పగించారు. గత కొన్నేళ్లుగా పెద్దిరెడ్డి అక్కడ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. టీడీపీ లీడర్స్తో పాటు క్యాడర్ను వైసీపీ వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. అయితే ఎన్నికల ముంగిట ఆ వ్యూహం వర్కౌట్ కావడం లేదు. ఒక్కొక్క నేత వైసీపీని వీడుతుండడం ఆ పార్టీకి ప్రతికూల అంశంగా మారింది. బాలకృష్ణలో ధీమా పెంచుతోంది. 2014 ఎన్నికల్లో తొలిసారిగా నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి బరిలో దిగారు. అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఎన్నికల ముంగిట దీపిక అనే మహిళను ఇన్ఛార్జిగా నియమించారు. ఇప్పుడు ఆమెనే అభ్యర్థిని చేశారు. గత ఎన్నికల్లో బాలకృష్ణపై పోటీ చేసిన ఇక్బాల్కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆయన సైతం ఎమ్మెల్యే టికెట్ను ఆశించారు. కానీ జగన్ పరిగణలోకి తీసుకోలేదు. దీంతో ఆయన వైసీపీని వీడారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో ఎన్నికల ముంగిట వైసీపీకి గట్టి షాక్ తగిలింది. హిందూపురం నియోజకవర్గంలో ముస్లింలు అధికం. అందుకే గత ఎన్నికల్లో వైసీపీ ఆ వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇచ్చింది. అయితే 2014 ఎన్నికల్లో గెలిచిన బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గాన్ని కొంతవరకు అభివృద్ధి చేశారు. ముఖ్యంగా అవినీతి లేదనేది బాలకృష్ణకు ఉన్న మంచి పేరు. దీంతో ఆయన 2019లో గట్టెక్కగలిగారు. ఇప్పుడు వైసీపీ నుంచి కీలక నేత టీడీపీలోకి రావటం, ప్రభుత్వ వ్యతిరేకత భారీ స్థాయిలో ఉండడంతో తాను హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని బాలకృష్ణ ధీమాతో ఉన్నారు. నిన్న జరిగిన నియోజకవర్గ 3 పార్టీల సమన్వయ సమావేశంలో సైతం బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూపురం నుంచి తాను ఎమ్మెల్యేగా గెలవటం ఖాయమని, ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం తథ్యమని తేల్చి చెప్పారు. మొత్తానికైతే హిందూపురంలో హ్యాట్రిక్ కొడతానని బాలకృష్ణ గట్టి ధీమాతో ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. క్షణక్షణం పోరాటం, కణకణం ప్రజాపక్షం. జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.